ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆయన తొలిసారి ఎమ్మెల్యే. ఎంతో జాగ్రత్తగా ఉంటూ పాలనాపరంగా ప్రజా సమస్యల పరంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్రజాదరణ పొందాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారట. ఆయన ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయని అంటున్నారు. వీళ్ళు వాళ్ళు అని చూడకుండా అధికారులను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడం, బాడీ షేమింగ్ చేయటం లాంటి సాడిస్టిక్ ఆనందాలు పొందుతున్నారట. ఎమ్మెల్యేననే అహంకారంతో కన్నో మిన్నో కాకుండా ప్రవర్తిస్తున్న ఆ నాయకుడు ఎవరిని చూసుకొని అంతగా మిడిసిపడుతున్నారు? ఈయన పేరు బోనెల విజయచంద్ర. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పారిశ్రామికవేత్తగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన లోకేష్ టీమ్ అని చెప్పుకుంటూ నియోజకవర్గంలో చేస్తున్న హడావుడి, అరాచకాలు శృతిమించిపోయాయని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ అదేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఏకంగా టీడీపీ సీనియర్లను సైతం బెదరగొడుతుంటారని టాక్. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్లను కంట్రోల్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారని ఆ సర్కిల్లో చర్చ జరుగుతోందట. ఎన్నికల ముందే వివాదాస్పదమైన ఈయన ఎమ్మెల్యే కాకముందే కేసుల్లో ఇరుక్కున్న ఈయన ఎమ్మెల్యే అయ్యాక ఓ మహిళా పారిశ్రామికవేత్త భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారట. ఆమె ఫిర్యాదు చేసినా సరే చాలా కాలం పాటు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదట. ఎమ్మెల్యేది లోకేష్ టీం కావడంతో పోలీసులు వెనక్కి తగ్గారని అప్పట్లో చర్చ జరిగింది. దీంతో ఆమె వీడియో ఫుటేజ్ ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారని, దాంతో అరెస్టు చూపించి ఈయనకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీసు కేసులున్నా సరే, విమర్శలు పెరుగుతున్నా సరే ఈయన తొణకడం లేదు, బెణకడం లేదట. లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండగా భయమెందుకనేది ఈయన ఆలోచనట. దాంతో ఆయన మరింత రెచ్చిపోతూ తనకు నచ్చినట్లుగా రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయమని పార్వతీపురం ఎంఆర్ఓ జయలక్ష్మిని వేధిస్తున్నారని సమాచారం. ఈయన బాధపడలేక ఆమె కొన్నాళ్లు సిక్ లీవ్ కూడా పెట్టారని అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. ఏమైందో ఏమో గాని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆమె మరలా జాయిన్ అయ్యారు. ఒకరోజు రాత్రి 10:30 సమయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఈమెకు వాట్సాప్ కాల్ చేసి బండ బూతులు తిట్టాడట. దాంతో ఆమె జిల్లా ఎస్పీకి వాట్సాప్ లో ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్వతీపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ మహిళా నేత చైర్పర్సన్ బోనె గౌరీశ్వరిని బాడీ షేమింగ్ చేసి అవమానపరిచారు. ఈ అవమానం భరించలేక గౌరీశ్వరి కౌన్సిల్ మీటింగ్ హాల్ బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిండు సభలో తనను అవమానించారంటూ ఆమె పార్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరుపై మండిపడుతూ ఆయన అహంకారం తగ్గించుకోవాలని హెచ్చరించినట్టు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బాధితురాలు ఎంఆర్ఓ జయలక్ష్మి చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెకు చెందిన వ్యక్తి కావడంతో ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరుకుందని అంటున్నారు. ఆయనకు వెంటనే గతంలో ఎంఆర్ఓ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి, తదనంతర పరిస్థితుల్లో పార్టీ పరువు పోవడం తదితర విషయాలు గుర్తుకు వచ్చాయట. అయితే ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో బాధితురాలు ఎంఆర్ఓ జయలక్ష్మి విషయంలో ఆచితూచి అడుగు వేయాలని అధికారులకు ఆదేశించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విజయచంద్ర దూకుడుకు కళ్లెం వేయాలని చంద్రబాబు అనుకుంటున్నప్పటికీ అది జరిగే పని కాదని అంటున్నారు. లోకేష్ టీం సభ్యుణ్ణి అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఇప్పట్లో ఈగ కూడా వాలదని ఆయన అనుచరులు చెబుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు ఎప్పుడో పడకేశాయి. మరొక పక్క ప్రజాప్రతినిధుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. దాంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు హడలెత్తిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయని, ఒక ఏడాదిలోనే అంతా తలకిందులైందనే చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జరుగుతోంది.